అందరికీ నమస్కారం. తెల్ల మచ్చల వ్యాధి లేదా బొల్లి మచ్చల వ్యాధికి చక్కటి అనుభూత వైద్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. బొల్లి మచ్చలు వీటిని విటిలిగో అనేటువంటి పేరుతో, ల్యూకోడర్మా అనేటువంటి పేరుతో ఆధునిక వైద్యంలో ప్రస్తావిస్తూ ఉంటారనమాట. బొల్లి మచ్చల వ్యాధి వచ్చేందుకు కారణం గురించి మనం ఆలోచించినట్లయితే మన దేహంలో చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము చర్మ భాగంలో ఏ భాగంలో అది సరిగా ఉత్పత్తి కాకపోవడం జరుగుతుందో ఆ భాగము తెల్లగా తయారైపోతుంది. ఇది బొల్లి మచ్చల యొక్క కథా కమామేషు. అసలు దీనికి కారణం ఏంటంటే అనేక రకాల కారణాలు వైద్య ప్రపంచం చెప్తూ ఉందన్నమాట. పోషకాహార లోపం కారణం కావచ్చు, హార్మోన్ల అస్తవ్యస్తత కారణం కావచ్చు, అదేవిధంగా వాతావరణ కాలుష్యము కారణం కావచ్చు, మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, అదేవిధంగా మనం వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కారణం కావచ్చు. ఇలా ఏ కారణం వల్లైనా అనేక రకాల కారణాల వల్ల ఈ యొక్క సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా చెప్పాలంటే బొల్లి మచ్చలు అనేటువంటి సమస్య కేవలము శరీరానికే పరిమితమయ్యి చర్మానికే పరిమితమైనటువంటి అంశమే కానీ ఎలాంటి ఇబ్బంది కూడా కలగనివ్వదు. అంటే దానివల్ల మంట కానీ, పోటు కానీ, సలుపు కానీ, బాధ కానీ, అసౌకర్యం కానీ ఉండవు. కానీ మానసికంగా క్షోభకు గురి చేసినటువంటి ఆ యొక్క ప్రభావం చేత అలాంటి వ్యక్తులు 10 మందిలోకి వెళ్ళలేరు, 10 మందితో కవలలేరు, 10 మందితో మాట్లాడలేరు, 10 మందితో సంతోషంగా ఉండలేరు. మానసికంగా కుంగిపోవడం చేత ఆ యొక్క ప్రభావము మరి దేహం మీద పడి ఇతర అనేక రకాలైన జబ్బులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క బొల్లి మచ్చల వ్యాధి తగ్గేందుకు గత కొన్ని కార్యక్రమాల్లో, కొన్ని వీడియోల్లో నేను ఈ యొక్క అనుభూతమైన వైద్య యోగాలు కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణకి ఈ అరటిఆకు బూడిద, పసుపు, అదేవిధంగా బావంచాలు, పసుపు ఇలాంటి అనేక రకాలైనటువంటి వైద్య యోగాలు, అనుభూత యోగాలు చెప్పడం జరిగింది. ఎంతో మంది వాడి చక్కటి ఫలితాన్ని పొంది ఆ సంతోషాన్ని మాతో వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాను కూడా ఆ బొల్లి మచ్చలు తగ్గేందుకు చక్కటి అనుభూత యోగాన్ని మీకు చెప్పబోతున్నాను అనమాట. ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే నల్ల జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 25 గ్రాములు తీసుకోండి. నల్ల జీలకర్రని వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోవాలి. అట్లే పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకునేటువంటి చూర్ణం ఒక 25 గ్రాములు తీసుకోండి. బావంచాల చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. చివరగా వేప బెరడు యొక్క చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. ఈ 4 పదార్థాలే నల్ల జీలకర్ర చూర్ణము, పసుపు చూర్ణము, బావంచాల చూర్ణము, వేప చెక్క యొక్క వేప బెరడు, ఎండించినటువంటి బెరడును చూర్ణం చేసుకొని, లేకపోతే మనకు మార్కెట్లో కూడా వేప చెక్క చూర్ణం, వేప బెరడు చూర్ణం దొరుకుతుంది అనమాట. ఆ చూర్ణం కూడా వాడుకోవచ్చు. మంచి ప్రామాణిక కంపెనీ వాళ్ళ చూర్ణం కూడా మనకు దొరుకుతుంది కాబట్టి విచారించి వాడుకుంటే సరిపోతుంది. అది ఒక 25 గ్రాములు. ఈ 4 పదార్థాలు కలపడం వల్ల 100 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పూట ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు 1/2 టీ స్పూన్ ఉదయము, 1/2 టీ స్పూన్ రాత్రి తగినంత తేనెతో కలిపేసేసి కడుపులోకి తీసుకుంటున్నారనమాట. ఈ విధంగా ఉదయం ఒకసారి, రాత్రి ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినట్లు మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం చాలా చక్కగా చర్మంలో ఎక్కడైతే తగ్గిపోయిందో అక్కడ బాగా ఉత్పత్తి అయిపోతుంది. అదేవిధంగా ఉత్పత్తి అయినటువంటి పదార్థం కూడా మరలా తొలగకుండా ఉండేందుకు, ఇతర భాగాల్లో కూడా ఈ యొక్క వ్యాధి స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధ యోగాల్లో ఉన్నటువంటి, అంటే నల్ల జీలకర్రలో ఉన్నటువంటి, అదేవిధంగా బావంచాల్లో ఉన్నటువంటి, పసుపులో ఉన్నటువంటి, ఈ వేపలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఔషధాలన్నీ కూడా సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నిరభ్యంతరంగా వాడచ్చు. నిరపాయకరమైనటువంటి ద్రవ్యము, మనకు అన్నీ దొరికేటువంటి ఔషధాలే కాబట్టి కేవలము వీటిపైన అవగాహన కలిగి ఉండి వారిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి చాలా చక్కటి ప్రయోజనం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు మానసికంగా కుంగిపోకుండా మరి ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల వాళ్ళకి చక్కటి ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం కూడా వస్తుంది. కాబట్టి ఔషధం కూడా మరింత త్వరగా సమర్థవంతంగా ఆ యొక్క ప్రభావం చేత పనిచేస్తుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని బొల్లి మచ్చల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.